తెలుగు సినిమాల్లో క్రూరమైన విలన్గా తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ నటుడు సాయాజీ షిండే నిజ జీవితంలో మాత్రం అపారమైన పర్యావరణ ప్రేమికుడు. మహారాష్ట్రలోని సతారాలో పుట్టి పెరిగిన సాయాజీకి తన తల్లంటే ప్రాణం. ఓసారి ఆయన తన సొంత ఊరికి వెళ్లినప్పుడు వర్షాలు లేక కరువుతో రైతులు పడుతున్న కష్టాలను కళ్లారా చూశారు. ఆ సమయంలో మొక్కల పెంపకం గురించి గతంలో తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో ప్రకృతి కోసం తన వంతుగా ఏదో ఒకటి చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. మరణించిన తన తల్లి జ్ఞాపకం ఆమె శరీర బరువుకు సరిపడా బరువున్న విత్తనాలను సేకరించి వాటిని ఎరువు మట్టితో కలిపి సీడ్ బాల్స్ గా మార్చారు. వాటిని సతారా చుట్టుపక్కల కొండ ప్రాంతాలలో నాటగా అవి పచ్చగా మొలకెత్తడం ఆయనకు ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది. స్థానికుల నుంచి కూడా ప్రశంసలు దక్కడంతో స్ఫూర్తి పొందిన సాయాజీ ఈ హరిత యజ్ఞాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సాహ్యాద్రి దేవ్ రాయ్ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా మర్రి, రావి, జామ, మద్ది, వేప, గానుగ వంటి మన దేశీయ జాతుల చెట్లను మహారాష్ట్ర